నల్గొండ జిల్లాలో మరొక పరువు హత్య కలకలం రేపుతుంది. గతంలో రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రణయ్ హత్య కూడా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరువు హత్యే నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో కూడా జరిగింది. సూర్యాపేట పట్టణంలో యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతుంది. 6 నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్న అతడు హత్యకు గురి కావడంతో ఇది పరువు హత్యగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని మామిండ్లపల్లికి చెందిన వడ్లకొండ కృష్ణ బి ఫార్మసీ చదువుతూ మధ్యలో ఆపేశాడు. పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ అనే వ్యక్తి నాయకుడిగా ఎదగాలని తన అనుచరులను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అనుచరులలో ఒకడిగా ఉన్న కృష్ణతో నవీన్ కు మంచి స్నేహం ఏర్పడింది. అతన్ని నవీన్ తరచూ ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడం, కృష్ణ భార్గవి ప్రేమించుకుంటున్నారనే విషయం బయటికి పొక్కడంతో దీంతో తన చెల్లికి దూరంగా ఉండాలంటూ కృష్ణను నవీన్ పలుమార్లు హెచ్చరించాడు. భార్గవి కుటుంబ సభ్యులు, నవీన్ స్నేహితులు సైతం కృష్ణను అనేక సార్లు బెదిరించారు. అటు భార్గవిని సైతం తన అన్న నవీన్ పలుమార్లు హెచ్చరించి ఆంక్షలు విధించాడు. దీంతో ఆమె ఇంటి నుండి బయటికి వచ్చి గత 6 నెలల క్రితమే స్నేహితుల సమక్షంలో కృష్ణను వివాహం చేసుకుంది. అనంతరం కృష్ణ భార్గవిలు సూర్యాపేటలోనే కాపురం పెట్టారు. తన సోదరిని కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా పట్టణంలోనే కాపురం పెట్టడంతో నవీన్ రగిలిపోయాడు. రోజు రోజుకు కృష్ణపై నవీన్ కోపాన్ని పెంచుకున్నాడు. పలుమార్లు కృష్ణతో వాగ్వాదానికి దిగి ఎప్పటికైనా నీ అంతు చూస్తానని పోలీసుల ముందే వార్నింగ్ ఇచ్చాడు నవీన్. మరోవైపు నవీన్ మిత్రుడు అయినటువంటి మహేష్ 2 నెలలుగా కృష్ణతో స్నేహం చేస్తున్నాడు. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ కృష్ణకు డబ్బులు ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే ఓ సెటిల్మెంట్ కుదిరిందని కృష్ణకు ఫోన్ చేసి ఆదివారం రమ్మన్నాడు మహేష్. తనను కలిసేందుకు సాయంత్రం వచ్చిన కృష్ణను మహేష్ తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. కృష్ణ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంటి వద్ద ఎదురు చూస్తున్న భార్గవి సాయంత్రం 7:30 గంటలకు మహేష్ కు ఫోన్ చేయగా ఫోన్ లేపిన మహేష్ కృష్ణ బిజీగా ఉన్నాడని 10 నిమిషాల తర్వాత మాట్లాడిస్తానని అతను చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత భార్య భార్గవికి ఫోన్ చేసిన కృష్ణ కాసేపట్లో ఇంటికి వస్తానని చెప్తాడు. కానీ రాత్రంతా ఇంటికి రాలేదు. దీంతో కృష్ణకు ఏమైందో అని భార్గవి రాత్రంతా ఆందోళన చెందుతూనే ఉంది. సోమవారం తెల్లవారుజామున సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి దగ్గర ఉన్న కాలువలో కృష్ణ విగత జీవిలా పడి ఉన్నాడు. తలపై గాయాలు, మెడ చుట్టూ శరీరంపై కమిలిన గుర్తులు, నాలుక బయటికి వచ్చి ఉండడంతో గొంతు నులిమి బండరాయి మోపి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కృష్ణ అత్తింటి వారే భార్గవి సోదరుడు నవీనే హత్య చేశాడని కృష్ణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నవీన్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పరారులో ఉన్న వారి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టగా పోలీసులు కలగజేసుకుని నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.